నిజంగా చెప్పు, నీతో ఎప్పుడన్నా పండుకున్నానా? ఎప్పుడన్నా బ్యాడ్గా 2 సార్లు అబార్షన్ చేయించావుగా హాస్పిటల్ తీసుకెళ్ళి. హాస్పిటల్ తీసుకెళ్ళి టాబ్లెట్స్ తెచ్చి ఇచ్చావుగా. అమ్మతో నాకు కిలో దేవుని తోడు. అమ్మతో నాకు తెలియదు దేవుని తోడు. నీకు 1 month అయింది, నాకు జస్ట్ 2 weeks. కిందనే హాస్పిటల్ గుడిసెల కొంటుంది, గుడిసెలోకి రమ్మంది, తీరా వెళ్ళాక సిగ్గింకా పడుతుంది, పిటపిటలాడింది, పిట్ట మంచి పట్టుంది, పటమని పట్టుకుంది. బుజ్జి నిన్ను ఆ అమ్మాయి అలా మాట్లాడింది జోక్ మాత్రమే, సీరియస్ కాదు, ఓకేనా? బాగా అర్థమైంది. లేదు నాకు నువ్వు అన్నట్టు ఆ అమ్మాయి నేను ఎందుకు కడుపు చేస్తా అమ్మాయికి? నువ్వు మరీ ఉన్నావు. నాకు చేసినట్టే దాన్ని కూడా చేసింటావు. దొంగి దొంగి చూడమకు చందమామ, దొంగ దొబ్బుచులే చాలేమా. నిజంగా నువ్వు కడుపుతున్నావు ఇప్పుడు? ఇప్పుడన్నా చెప్పే, నిజంగా ఉన్నావా అంటున్నా. అబార్షన్ చేసినప్పుడు తెలియలేదా? ఏం మాట్లాడుతున్నావే? లేదు రోడ్లో వాళ్ళు పోతున్నారు, వాళ్ళు వచ్చి చేసినప్పుడు. ఈ మాట మాట్లాడుతున్నా దగ్గర, అర్థమైందా? తిక్క వేషాలు వేయకు. లేకుంటే నిజంగా చెప్పు. నేను ఇంకొకరి పేరు చెప్తేనే నీకు అంత మండుతుంటే, నువ్వు ఇంకొకరిని ప్రెగ్నెంట్ చేసి వాళ్ళ ఇంట్లో పోయి మాట్లాడి అంతా చేసినప్పుడు ఏం కాలే? నేనేడ చేసిండే? నేను చేయలేదే. నువ్వే చేసినావు. చేస్తా నిన్నే చేస్తాను కానీ నువ్వని చేస్తా చెప్పు. నాకేం లేదు, నేను అట్లా మాట్లాడినది అంతే, సరేనా? నువ్వు పెద్ద ఫీల్ అయిపోయి నువ్వు నన్ను అనుమానపడి నన్ను ఇబ్బంది పెట్టినావు అనుకో, మంచిగా ఉండదు, అర్థమైందా? టాయిలెట్ వస్తుందా? ఏదో వాష్రూమ్ టాయిలెట్ వస్తుందా అంటున్నా, చెప్పు. అర్జెంటా? సారి చూసినే వలచానా, నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తాను. ఇక్కడ వచ్చా నాకేం తెలుస్తాయి? నువ్వు ఒప్పుకున్నారని చెప్పడానికి వచ్చాను శివ, నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు. అమ్మ తల్లి, మామూలుగానే ప్రాంక్ లాగానే అనుకున్నా. నువ్వు వెళ్ళి ఆపరేషన్లు కడుపులో అని చెప్పే వారికి నాకు భయమైంది. కష్టం తిక్క ప్లాన్ చేయకు, అర్థమైందా? నేను ముందే నా పనం గింత ఉంది. ఇప్పుడు తనంటే నీకు ఇష్టమా? నువ్వంటే ఇష్టమే. మరి తనెందుకురా? ఇంకా తనెవర్రా? ఎవరు అమ్మాయి కనిపిస్తే అంతే అయిపోతుందా? ముద్దెలా పెట్టావు శివ? నువ్వు ఇట్లా పెట్టినా గట్లే పెట్టినా. మరి ఇంకేం చేయాలి చెప్పు? దానికి పెద్ద ఫీల్ అయిపోతున్నావు, టెన్షన్ ఏం పడకు, నువ్వు ఇంటికి వెళ్ళు, ప్రశాంతంగా ఉండు, సరేనా? రేపు వచ్చి సరే నేను చేసుకుంటాను, నాకు టైం కావాలి, కొంచెం టైం తీసుకున్న తర్వాత చేసుకుందాం. ఇప్పుడు ఏం మరి ఆ అమ్మాయిని చేసుకునేస్తే ఏం చేయాలి నేను? ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశం నేను వెళ్ళి కంప్లైంట్ పెట్టి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మీ ఇంట్లో కూర్చుంటా. నాకు కడుపు చేశాడని నేను కూర్చుంటా. నాకు 2 సార్లు అబార్షన్ చేశాడు. అది కాదు, నేను కడుపు చేసిన, నీకు చేసిన కడుపు నీకు చేసిన, నీకు అప్పటి 2 సార్లు చేపించినా. ఒక నిమిషం ఆగురు. నీకు 2 సార్లు ఆపరేషన్ చేపించినా, నువ్వు అది చెప్పు. నీకేంది? నాకు అర్థం కాలే. నీకు 2 సార్లు కడుపు చేసిందా? నీకు కడుపు తీపిచ్చిందా? మీరు
ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట మధ్యలో ఎవడ చెప్పు నన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పు. ఒక్క నిమిషం ఆగు. ఇట్లా కాలాలు పట్టుకుంటే సరిపోదాడా? నాకు నేను షాక్ లో ఉన్నా ఇప్పుడు. నీకు 2 సార్లు కడుపు చేసిందా? మాట్లాడు. సరే అయితే చెప్పు. ఏంది నన్ను దెంగుతారా? మమ్మల్ని జై జై ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నేనెప్పుడు దెంగినా నువ్వేం మాట్లాడుతున్నా? నాకు అర్థమైతే కొంచెం కడుపు చేసినవి ఇదేం ఆపరేషన్ తీపిస్తాంటివి. 2 సార్లు తీయించావుగా. ఎవరిని చూస్తే నిజం అనుకుంటారే, ఎవరిని చూసి నిజం అనుకుంటారు. ఏంది నేనేమన్నా బొమ్మ నానే? నేనేమన్నా బొమ్మనా? మీరే తిట్టు చేస్తున్నారు, నాకు అర్థమైతే లేదు. అది కాదు, ఎట్లా 2 సార్లు అన్నది కదా, 2 సార్లు 2 సార్లు ప్రెగ్నెంట్ నువ్వు ఎన్నిసార్లు? 2 సార్లు అభిషల్లా? సరే మాట్లాడు. ఒకసారి ప్రెగ్నెంట్ 2 సార్లు అబార్షన్ చేయించుకున్నావు. పర్లేదు నువ్వే చేసుకో. తననే చేసుకొచ్చున్నావు. వద్దు తననే చేసుకోవచ్చు. చాలా మంచి అబార్షన్ చేయించుకుంది కదా, అమ్మాయినే చేసుకో. దేవుని దయ వల్ల అది కాదు, దేవుని దయ వల్ల ఈ 2 జరిగితే బాగానే ఉండు. పొద్దునే మమ్మల్ని పెళ్లి చేసుకున్న ఇద్దరిని చేసుకున్న ఇంకొక దాంతో కులుకుతావు కదా. నాకు అసలు ఏం లేదు కానీ చేయలేదే. మరి ఎందుకు ఇంతవరకు ఎప్పుడు కలిసిందా నీతో? ఫస్ట్ టైం కాడికి వచ్చినప్పుడే దేని కలిసినవు, ఏడ కలిసినవు నాకు అర్థమైతే లేదే. ఇగో నిన్ను దూరం చేయాలని చెప్పి ఈ పిల్ల అనుకుంటుంది, ఈ పిల్లని దూరం చేయాలని నువ్వు అనుకుంటున్నావు. అంతకు మించి బొచ్చు బుడం గడ్డి పీకేది ఏం లేదా? మేము అనుకుంటున్నాం. చాలా వద్దు, నువ్వు అంత దూరం నుంచి వచ్చావు. మీరే 3 years లవ్ కదా, 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్నావు. ప్రెగ్నెంట్ ఇప్పుడు ఎవరు ప్రెగ్నెంట్ తో ఉన్నా నాకు అర్థమైతే లేదు. కనీసం చెప్పండి మరి. నువ్వు ఉన్నావా? నిజంగా చూపించుకున్నావు 2 సార్లు. నాకు నిజంగా నాకు అర్థం. ఎవడన్నా చూసి నిజంగా ఇటు చేసిండా? ఇప్పుడు నాకు సాఫ్ట్వేర్ ఉన్నాడు, చేసుకుంటాను. సంబంధం ఏదో నీతో మాట్లాడదామని వస్తే ఇంత జరుగుతుంది, అమ్మాయినే చేసి. మీరు ఇంత పెద్ద లాపాకి లేదో నాకు అర్థమైతే లేదు. ఇంత పెద్ద లాపాకి లేదు, నన్ను బక్రగానే చేస్తున్నాం ఇద్దరు కలిసి. లపాకిలు కాబట్టే నీతో ఉన్నాం కదా. తిరిగి నా కాడికి వచ్చిర్రేందే? అంటే వచ్చి పడుకున్నప్పుడు తెలియలేదా ఏందని? పడుకున్నప్పుడు తెలియలేదా ఏందని? ఏ నేనెప్పుడు పండుకున్నానే? ఇంట్లో నుంచి లేపుకోపోయినప్పుడు లేదా? చూస్తున్నా అది కాదే, నేనేమన్నా గుర్రాన్ని పట్టుకొని చేయనికేదన్నా నాకు అర్థమైతే లేదు. నాకు అర్థమైతే కన్నే తిప్పలేక చూసానే నీ వంక తప్పలేక. నువ్వు లేనిపోయిన టెన్షన్ పై నన్ను టెన్షన్ పెట్టకు, ఓకేనా? నేను వచ్చి మాట్లాడతా కదా, సరేనా? రేపు వచ్చి ఇంటికాడికి వచ్చి నీతో మాట్లాడతా, తర్వాత ఏమన్నా చూద్దాం, ఓకేనా? రేపు వస్తాను, ఓకేనా? సరే అయితే లవ్ యూ. సరేనా? ఇంటికి వెళ్ళు, ముద్ది మరి అయితే ఇప్పుడు పాట వేసుకుంటా. డీజే సాయి కుమార్. ఇంటికి వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను, సరేనా? బాయ్. నీకు అర్జెంటు అమ్మాయిల దగ్గర పోవడానికి. నాకు కష్టం ఉంటుంది, ఏం అలవాటు లేదే. ఇదంతా మ్యాటర్ కాదు. బుజ్జి నువ్వంటే నాకు చాలా అంటే చాలా ఇష్టమే, అర్థమైందా? నాకు ఇష్టం చచ్చిపోయింది. ఎందుకు? నేను ఏం చేసి నా పిల్లలు మాట్లాడింది షూటింగ్ కోసం, నీకు తర్వాత తెలుస్తుంది చూడు. నీకు నేను చెప్తే నమ్మతలేవు కదా. నిజంగానే మా ఇంట్లో సంబంధం చూస్తున్నారుగా, చేసుకుంటా.
అలాంటి పిచ్చి మా పిచ్చి అమ్మ చెప్పిన వాళ్ళనే చేసుకుంటా. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఇలాంటి వాడని తెలియక అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, ఓకేనా? ఇన్ని రోజులు ఇలాంటి వాడని తెలియక ఇలా చేసిన. అలా ఏం లేదు, టెన్షన్ ఏం పడకు, ఓకేనా? ఫ్రీగా ఉండు, ఇంటికి వెళ్దాంపా, సరేనా? ఇంటికి వెళ్దాం, ఓకే కదా? ఫ్రీగా ఉండు, ఇప్పుడన్నా ఫ్రీగా ఉండు, ఓకేనా? ఓకేనా? నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. మాట్లాడింది నా గురించి తెలిసిందే కదా నీకు, అవునా కదా? అవునా కాదా? షూటింగ్ అని నీకు తెలిసిందే కదా, ఓకే? ఇప్పుడైతే ఓకే, కూలే కదా? ఇప్పుడు నువ్వు కోపం పోయింది కదా మరి నీకైతే? సరే పా, ఇంటికాడ మాట్లాడతా అయితే. సరే ఏం లేపా. కదలాగా కదిలావు